మజిల్కి ట్రైనింగ్ ఇస్తారు దాని స్ట్రెంగ్త్ అవ్వడం కోసం. కొన్నిసార్లు ఏం పెయిన్ ఉండదు, బట్ అయినా సరే కాస్త ఇట్లా మెడ మీద కాస్త మసాజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. అది ఎందుకంటే ఆ మజిల్ వచ్చి స్ట్రాంగ్ ఉన్న మజిల్ కొంచెం 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 వీక్ అవుతుంది. చాలా వీక్ అయిపోయిన తర్వాతనే ఆ ఫోర్స్ కాస్త లోపల డిస్క్లో వర్టిబ్రా మీద వస్తుందన్నమాట. అప్పుడే అది డీజనరేషన్ అవ్వడము, అరుగుదల అవ్వడము, లేకపోతే ఆ డిస్క్ ఇంకా చిన్నగా అయిపోవడము, ఆ స్పేస్ తగ్గిపోవడము, అది బయటికి వచ్చి నరం మీద ప్రెస్ చేయడము అవుతుంది అన్నమాట. సో ఒకవేళ లెట్స్ సే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 40 year old సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి నెక్ పెయిన్ ఉంది అనుకోండి. 40 year old ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి. ఇద్దరికి సేమ్ ఏజ్, సేమ్ హైట్ వెయిట్ కూడా తీసుకుందాం, అంటే ఏం డిఫరెన్స్ ఉండకుండా సేమ్ హైట్ వెయిట్ కూడా తీసుకుంటే, ఫుట్బాల్ ప్లేయర్ అనేది ఆయన 20 years నుంచి డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది చేస్తున్నారు ఇవాళ రేపు, బట్ చాలామంది చేయరు ఇంకా. సో ఆ ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆ మజిల్ మాస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది యాజ్ యూ ఏజ్. అదే 40 years అతను ఫుట్బాలర్ ప్లేయర్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, రెగ్యులర్గా ఫిజికలీ యాక్టివ్ ఉన్నాడు కాబట్టి ఆయన మజిల్ మాస్ ఇంటాక్ట్ ఉంటుంది, ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో వీళ్ళకి మరి వాళ్ళకు ఉండదు ఆ డీజనరేషన్ అంటే ఉంటుంది, కానీ మజిల్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రావు, వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. అది అచ్చా, డీజనరేషన్ ఉన్నా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, మనకి రెగ్యులర్ పీపుల్కి ఏమో సిమ్టమ్స్. నేను చాలామంది ప్లేయర్స్లో అట్లీస్ట్ 35 years ప్లస్ ప్లేయర్స్లో చూసిన దాంట్లో వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటుందా అంటే ఉంటుంది, కొంచెం చిన్న చిన్న డిస్క్ బల్జెస్ ఉంటాయి, కొంచెం కొంచెం డీజనరేషన్ ఉంటుంది, అని వాళ్ళు ఆడుతుంటారు, వాళ్ళ యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎలా అంటే ఆ చుట్టూన్న మజిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, దాన్ని కూడా అంతే జాగ్రత్తగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రాంగ్గా పెట్టుకుంటే దే విల్ బి ఫైన్. అట్లా